ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మహంకాళి మాతా జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం ఆదివారం పురస్కరించుకొని నిర్వహించిన జాతర ఉత్సవాలలో భాగంగా ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామంలో బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి కుండలో అమ్మవారికి నైవేద్యం తీసుకుని డప్పు చప్పుడు పోతరాజుల విన్యాసాల మధ్య బోనాలు ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అమ్మవారికి పూజలు నిర్వహించారు.
అదేవిధంగా ఈ జాతరకు విరాళాలు ఇచ్చినటువంటి వివిధ సంస్థల వ్యాపారస్తులు అవినాష్ రెడ్డి గారు, నోవెల్ టెక్ గారు, సురేందర్ సింగ్ దాబా గారు, వెంకట్సాయి రైస్ మిల్ గారు, ప్రగతి మినరల్స్, ఎక్ట్రే కంపెనీ, క్రషర్స్, వైన్ షాలు, గౌడ సంఘం, భువనాది, వైష్ణవి పైప్స్, పైనీర్, రాశి, సుమధుర వెంచర్ ఈ మాంకాలమ్మ బోనాల జాతర జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలు, యువకులు, కుల సంఘాల వారు, పని వాళ్ళు, మిగతా అంతా గ్రామానికి సంబంధించిన వాళ్ళు సహకరించినందుకు పేరు పేరిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ధన్యమైంది. ఒక 13 గ్రామాలు మనకు అనుసంధానం ఉన్నాయి. దాంతోపాటు చుట్టుముట్టున్న ఇంకో ఎన్నో గ్రామాలు కూడా మాసాయిపేటను ఒక ముఖ్య ప్రదేశంగా చూస్తుంటారు. కనుక మన దగ్గర జరిగే జాతరను చూడడానికి అన్ని గ్రామాల నుంచి వస్తారు. చాలా ప్రశాంతంగా ఆనందోత్సవాలతో కలిసిమెలిసి ఆడపడుచులు, తర్వాత కుటుంబాలన్నీ పిల్ల బాబలతో కలిసి చేసుకుంటాం కనుక వారు చూస్తూ ఉంటారు. కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా ఆడపడుచులకు అందరికీ బోనాలు ఊరూరు బోనం వెళ్ళేప్పుడు డబ్బుల వాళ్ళు తప్పకుండా బోనాలను డబ్బులతో తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో వదిలిపెట్టాలని చెప్పేసి ప్రత్యేకంగా డబ్బుల వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. కనుక ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరం సహకరిస్తేనే ఇంత విజయవంతంగా జరిగింది. కాబట్టి రేపు కూడా జరిగే కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరం అందరం శాంతియుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా యువకులకు అందరికీ, ఎందుకంటే మనమందరము మన చుట్టాలందరినీ వేరు వేరు గ్రామాలలోకి వెళ్ళి ఆడపడుచులను పిలుచుకున్నాం. వాళ్ళకు సంబంధించిన అందరి కుటుంబాలతో వచ్చినారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఆనందంగా ఉంచుకోవాలని, ఆనందంగా ఉండాలని చెప్పేసి ఉంటారు. కాబట్టి మనం శాంతియుతంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ఆ కార్యక్రమాన్ని ముగించాలని చెప్తూ ఉంటాం. పని వాళ్ళు కూడా సకాలంలోనే వాళ్ళు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని సహకరించాలని కోరుతా ఉన్నాం. ఏ కార్యక్రమాన్ని ఏ టైంలో చేయాలనో ఆ టైం ప్రకారం మీకు అన్నీ తెలుసు కాబట్టి తప్పనిసరి మీరు ఆ కార్యక్రమంలో పాల్గొని చేయాలని చెప్పేసి పని వాళ్ళకు ముఖ్యంగా చెప్తా ఉన్నాం. కనుక ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా రేపు కూడా ముగించుకొని నిజంగా ఒక మంచి పేరును మాసాయిపేటకు తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిన్న చిన్న అలకలు ఉంటాయి, కానీ వాటిని అన్నింటినీ మనమందరం గ్రామం గురించి బలగాలను తీసుకొచ్చి బందోబస్తు ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై మంకాలమ్మ తల్లి, జై మంకాలమ్మ తల్లి, జై మంకాలమ్మ తల్లి. మరొకసారి గ్రామ బోనాల జాతరకు విరాళాలు అందించినటువంటి అమ్మవారిని వేడుకుంటూ జై బోలో మంకాళీ మాతాకి, జై బోలో మంకాళీ మాతాకి. ముఖ్యంగా రక్షణ శాఖ వారికి విజ్ఞప్తి, 4 తొట్టెల కార్యక్రమాలు ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మీరు ముందుండి కార్యక్రమాలను విజయవంతం చేయాలని పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా స్వగ్రామమైన మాసాయిపేటలో ప్రతి సంవత్సరం యథావిధిగా ఏ విధంగా అయితే మహాంకాలమ్మ జాతర కొనసాగుతుందో ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా
దాదాపు 15 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం 25 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం చాలా వైభవంగా అందరూ సమిష్టిగా ఒక ఐకమత్యంతో గ్రామం అంటే మేమంతా ఒకటే అనే విధంగా ఈ పోచమ్మ తల్లి మమ్మల్ని అందరినీ మాంకాలమ్మ తల్లి ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా ఒక దగ్గర చేస్తుంది. అందరం కూడా ఒక ఐకమత్యంతో ఈ కార్యక్రమం అందరి ఇంటిల్లి పాది చుట్టాలతో సహా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని బోనాలతో సహా అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటాం. ఇక్కడ అది చాలా కళ్ళ పండుగగా యథావిధిగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోనే జరుగుతుంది ఇది. మరి తల్లి మాంకాలమ్మ తల్లి నా గ్రామమైన మాసాయిపేట ప్రజలను చాలా సుభిక్షంగా అందరు సుఖ సంతోషాలతో చూసుకోవాలని, మరి అందరి ఇంటిలో కూడా ఆనందాలు వెల్లివిరియాలని, మంచి పాడి పంటలతోని మంచి అష్టైశ్వర్యాలతో అందరూ కూడా మన జీవనం కొనసాగించాలని, మా అందరికీ కూడా ఇక్కడున్న వ్యక్తులందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా అందరం కూడా మాకు తల్లి మాంకాలమ్మ తల్లి సంకల్ప బలం ఇచ్చి మా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా చూడాలని, మా శక్తిని మాకందరికీ కూడా ఒక సంపూర్ణమైన శక్తినిచ్చి ఒక మంచి స్థాయిలో నా గ్రామాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.